మేడం ఇట్లా అవుతుంది, నన్ను ఏం చేయమంటావు, నా వల్ల కావట్లేదు, నువ్వు ప్రస్తుతానికి మాట్లాడక, ఏం మాట్లాడక, సెలవు పెట్టి నా దగ్గర పక్కా హైదరాబాద్, పక్కా హైదరాబాద్, మాస్ తెలంగాణ. మా అమ్మ ఎప్పుడు కూడా ఊరి మీద గొడవలన్నీ ఇంటికి తెస్తావు, ఎట్లా తెస్తావు నువ్వు అని. పెళ్ళైన తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చారు. ఐ హావ్ నెవర్ బీన్ అ హౌస్ వైఫ్. అమ్మ ఇంట్లో ఉండే మెటీరియల్ కాదు. ఏదైనా సమ్ ర్యాండమ్ ప్లేస్లో ఏదైనా తినగానే అరే మా అమ్మ ఇట్లా వండుతుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి అన్నది నా స్వార్థం. మాట్లాడితే డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటారా ఇంట్లో? డిపార్ట్మెంట్ తర్వాత వచ్చింది, నేను ముందు వచ్చాను కదా. సో నేను 2 క్షణాలు వాళ్ళతో ఉన్నా, వాళ్ళ కోసమే ఆ 2 క్షణాలు. మేము పెరిగినప్పుడు కంటే ఇప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్. ఏం చేసి వచ్చినా నేను ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పగలను అన్న నమ్మకం. ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ సేఫ్టీ ఇవన్నీ మాట్లాడినప్పుడు నేను చేయగలుగుతానా, నేను చేస్తానా, ఆ డౌట్ తోటే మనం చాలా దగ్గరలో ఆగిపోతాం. బిలీవ్ యువర్ సెల్ఫ్. నేను ఏ సిచ్యువేషన్లో అయినా నేను నించోగలుగుతాను, నేను చేస్తాను, చేయగలుగుతాను. మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో రియల్ స్పీక్. థ్యాంక్ యూ, ద ప్లెజర్ ఈజ్ మైన్ ఫర్ బీయింగ్ హియర్. అంటే పెళ్ళైన తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చారు, అసలు ఆ మోటివ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సో నేను పిల్లలు తర్వాత వచ్చాను. అది ఎంత నిజమో, ఐ హ్యావ్ నెవర్ బీన్ అ హౌస్ వైఫ్ అన్నది కూడా అంతే నిజం. సో ప్రాబబ్లీ ది ఓన్లీ థింగ్ దట్ ఐ ఆస్క్డ్ ఎట్ మై పెళ్లి చూపులు, ట్రెడిషనల్ పెళ్లి చూపులు, ఆర్ మై పేరెంట్స్ రిక్వెస్ట్ టు మై ఫ్యూచర్ ఇన్ లాస్ వాజ్ దట్ తనని చదువుకునేవాళ్ళు. ఓకే, షీ హ్యాస్ టు కంప్లీట్ హర్ ఎడ్యుకేషన్ అండ్ షీ హ్యాస్ టు తనని she has to be encouraged. That was the only thing that they asked. Okay. And probably నేను మా వారితో మాట్లాడినప్పుడు కూడా that was the first thing that I asked. నన్ను చదువుకొని, నా చదువు ఆపొద్దు. Okay. So first condition. Not a condition, that was the only condition. That is not the first, that is the only condition. That was the only thing that we ever talked of. Okay. So that was actually agreed to, and nijanga to the core they have stood on their word. And I have never been a housewife. So ఒకటి తర్వాత ఒకటి చదువుతూనే ఉన్నాను. ఆ చదివే ప్రాసెస్లో I am here today. So after I was in my BCom final year when I was married. Back then quite early marriages were common. So that too my father waited for me to be a major before being married. So I was engaged even before I was a major. Oh. So but nevertheless I completed my BCom after marriage. Then came a degree called PGD diploma in management information systems and computer applications చేశాను. అది కూడా రెగ్యులర్ ఫ్రమ్ OU. Okay. సో రోజు OUకి వెళ్ళి వచ్చేదాన్ని. I stay in the other part of the city. Still I used to drive and go to OU. So meanwhile life happened. My elder daughter came into this world. Still I completed after my elder daughter, took a break and completed my MISCOM. So pretty much then I started doing my MBA. Then my second kid happened. So all that లో ప్రాబబ్లీ వాళ్ళకి కూడా అలవాటు అయిపోయిందేమో దట్ అమ్మ ఇంట్లో ఉండే మెటీరియల్ కాదు. సో అట్లా ఓయూలో చదువుకుంటున్న టైంలో OU ఈస్ గ్రూప్స్ ఎగ్జామ్స్, అక్కడ నాకు అసలు ఫస్ట్ వైబ్ కాదు, ఇట్లాంటిది ఒక పరీక్ష ఉంటుంది, ఇట్లా కూడా అవ్వచ్చు అని నాకు తెలిసింది. ఓకే. సో ఐ నెవర్ రియలైజ్ దెన్. అప్పట్లోనే ఇట్ వాస్ లైక్ 2001, 2002. సో ITMS ఇండస్ట్రీ వాజ్ ది బూమింగ్ థింగ్. సో జస్ట్ లైక్ దట్ మా ఫ్రెండ్స్ అందరూ రాస్తున్నారని చెప్పి నేను వెళ్ళి రాస్తే ఐ గాట్ అ జాబ్. None of them got, and I got it. And then HSBCలో I was given a job. Then 4-5 interviews వచ్చినాయి, GE and all, they were just setting up. The final thing was like night duty. Obviously, that was a night duty. Then I said, no, I'm not doing night duty. Give me whatever. After a few years, again, I get a call like, we are ready to offer you the next level job, not the entry level. Yeah. Only thing that you have to do the night duties. Then I said, I am ready to do an entry level job. Give me the day shift. So then my father-in-law is a person who insisted that I have to write the exam. I have that talent in me and that I have to. Akkada koncham start ayin tarvata my father-in-law is the person who saw the talent in me. మీరు చాలా చోట్ల కూడా మెన్షన్ చేశారు ఏంటంటే మీ ఫాదర్ ఇన్ లా సపోర్ట్ చాలా ఉండింది అండ్ హీ వాజ్ ద వన్ బిహైండ్ దిస్ కమింగ్ టు ది డిపార్ట్మెంట్. Exactly. He's the one ante my parents supported equally in sense like వాళ్ళు own house
వదిలి వచ్చి మా అత్తగారింటి దగ్గర రెంట్కుండి మరి నా పిల్లల్ని చూసుకున్నారు. మై పేరెంట్స్ అండ్ మై ఇన్లాస్ ఇద్దరు కలిసి టర్న్స్ వేసుకొని దే యూస్ టు సెండ్ మై కిడ్స్ హోమ్ టు స్కూల్, దెర్ హోమ్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎస్, ద స్పార్క్ ఇన్ మీ was only seen by my father-in-law. నేను ఐ కెన్ బీ సమ్వేర్, ఐఎమ్ నాట్ ఫర్ హోమ్ అన్నది నేనే ఫస్ట్ చిన్నప్పుడే చెప్పేశాను వాళ్ళకి. బట్ దెన్ ఆ సమ్ ప్లేస్ వేర్ ఐ షుడ్ బీ అన్నది మాత్రం ఆయన కల, నాట్ మై డ్రీమ్, ఇట్ ఈస్ హిస్ డ్రీమ్. అండ్ మై మదర్-ఇన్-law అండ్ మై mom both were skeptical of a woman in uniform. Okay. So మా mother ki, I mean 50% agreed, 50% disagree. But then yes, my husband never questioned my choice. మేడం ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే నార్మల్గా ఎక్కువ మాట్లాడితే డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటారా ఇంట్లో? లేదు, ఫర్ దెమ్ పాపం వాళ్ళకి డిపార్ట్మెంట్ తర్వాత వచ్చింది, నేను ముందు వచ్చాను కదా. సో ద మూమెంట్ ఐఎమ్ హోమ్, మై హౌ ఐ టాక్ విత్ ఎవ్రీ వన్ చేంజెస్. నేను యూనిఫామ్లో కంటే ముందు నుంచి నాకు వాళ్ళందరూ అలవాటు కాబట్టి, సో వాళ్ళని చూడంగానే నా వైబ్ మొత్తం మారిపోతుంది, వాళ్ళకి తేడా తెలీదు. మీరు ఫ్యామిలీ టైం ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటారు, బట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్ విత్ ఇన్ ద సిస్టమ్ ఆల్సో. సో ఎలా మేనేజ్ చేస్తారు మ్యామ్? సో దీంట్లో దెర్ ఇస్ వన్ థింగ్, క్వాలిటీ టైం, క్వాంటిటీ టైం. నేను 24 గంటలు వాళ్ళతో ఉన్నా 2 క్షణాలు వాళ్ళతో ఉండని టైం, గడిపే టైం ఉండదు. అట్లాంటప్పుడు నేను 2 క్షణాలు వాళ్ళతో ఉన్నా వాళ్ళ కోసమే ఆ 2 క్షణాలు. So that makes a difference. So what I spend with them is the quality time than the quantity time. So this includes sometimes cooking for them, sometimes just sheer playing. Okay. Sometimes just listening to music, but whatever it is, నేను గడిపే ఆ కొన్ని గంటలు కంప్లీట్ వాళ్ళతో, వాళ్ళ అమ్మ, వాళ్ళ వైఫ్ అట్లా గడుస్తాయి. మా అత్తమ్మకి కూడా వాళ్ళకి కూడా లైక్ సమ్ పూజాస్ ఆర్ సంథింగ్ దట్ వి గో, ఇట్స్ లైక్ ఐఎమ్ కంప్లీట్లీ దేర్స్. ఉద్యోగంలో ఇట్స్ నాట్ జస్ట్ దట్, అంటే నేను ఇప్పటివరకు చేసిన చాలా రోల్స్ ఆర్ డిమాండింగ్ రోల్స్. ఎస్పెషలీ ఫోన్ ఈజ్ అ కాన్స్టెంట్ ఇష్యూ విత్ మై దిస్ థింగ్ అనమాట, కంటిన్యూస్. నేను ఇంట్లో ఏం చేస్తున్నా కూడా నా ఫోన్ నా పక్కన ఉంటుంది. అట్లాంటి జాబ్స్ ఇది వరకు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. అట్లాంటప్పుడు దే అండర్స్టాండ్ ఇట్. థ్యాంక్ఫుల్లీ జాబ్కి రాకముందే నాకు పిల్లలు వాళ్ళు కాబట్టి దే నో వాట్ మామ్ ఇస్. దే హ్యావ్, అంటే వాళ్ళు నన్ను జాబ్లో చూస్తూ పెరిగారు. సో దే నో ద సిచ్యువేషన్స్ ఆఫ్ ది జాబ్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో దే ఆర్ ఆల్సో లైక్ నవ్ దే ఆర్ యంగ్ ఉమెన్, సో దే అండర్స్టాండ్. Okay. So they also are making, taking inspiration from you, because how effectively you are with the family and the same at the time with the department also. Yeah, true. And ma'am, మై లైఫ్లో మీ కంప్లీట్ ఈ పోస్టింగ్ అయిన తర్వాత ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు మ్యామ్? విచ్ ఇస్ ఇట్ క్యాన్ బి టఫ్ ఆర్ ఇట్ కెన్ బి వెరీ స్కారీ ఆల్సో. అంటే ప్రొఫెషనల్ జర్నీలో దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ విచ్ ఆర్ స్కారీ, విచ్ ఆర్ టఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఈస్ నాట్ అన్ ఇన్సిడెంట్ విచ్ విల్ స్టాండ్ అవుట్ లైక్ ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పలేను, చాలా ఉన్నాయి. But nevertheless, the one thing that will always come to mind is because it is first in my professional life. And Adi, as Kakinada DSP, when I was working there, we had a fire accident wherein the whole night we were awake. So literally, I'm always a girl with a lot of common sense and presence of mind. Na chinnappa nunchi adi undi. That is a spark that is always there in me. But still, నేను ఇంత massive scale operation, I can handle it on my own, I can take it on my own అన్నది అంటే నన్ను నేను రీట్రేట్ చేసుకునే స్టేజ్కి ఆ ఇన్సిడెంట్ నుంచి నిలిచింది. సో హౌ టు హ్యాండిల్ అ హ్యూమన్ క్రైసిస్, హౌ టు take the support of not just your superiors or not just your department but other departments and the locals. That is what that incident taught me. Okay ma'am, పక్కా హైదరాబాద్, మాస్ తెలంగాణ. ఓకే, సో మీరు సినిమాలకు వెళ్తారా మేడం? హైదరాబాద్ అని సినిమా లేకుండా ఉండదు కదా. సో ఎస్, నేను చాలా సినిమాలకు వెళ్తాను. అండ్ యాక్చువల్గా నా పెద్ద కూతురు ఇస్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఫర్ సినిమాస్. ఓకే, సో తను షీఈ్ అవుట్ ఆఫ్ కంట్రీ ఫర్ ది
ఇదనమాట. సో యాక్చువల్లీ ఐ టెల్ మై ఫ్రెండ్స్ అండ్ ఈ సినిమా చూసామంటే లేదు పాప లేదు కదా ఐ డోంట్ గో. మ్యామ్ ఎందుకంటే ఈ మధ్య ఈ బాండ్ అని చాలా తగ్గిపోయింది మేడం. బికాస్ వీఆర్ ఇన్ టు జెన్జీ జనరేషన్ ఆర్ జెన్స్ ఆల్ఫాబెట్ అనుకున్నా కూడా ఏదో ఒక చిన్న గ్యాప్ అయితే కనిపిస్తుంది. నౌ వీ గెట్ ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్, లైక్ మేబీ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ డూ యూ ఫైండ్ ఎనీ చేంజ్ మ్యామ్ ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మీ యాజ్ అ డాటర్ అండ్ మీ యాజ్ అ మదర్ చూస్తే ఎస్, అంటే అక్కడికి మై పేరెంట్స్ వర్ క్వైట్ అహెడ్ ఫార్ దేర్ జనరేషన్. సో అట్లానే ప్రాబబ్లీ నా కూతుర్లు కూడా చెప్తారేమో మై మామ్ ఇస్ అహెడ్ ఆఫ్ అవర్ జనరేషన్ అని. బట్ ఎస్, మనం వాళ్ళతోటి వెళ్ళలేకపోతే ఇట్స్ ఆల్ అబౌట్ ది జర్నీ, నాట్ ది డెస్టినేషన్. ఎక్కడికి వెళ్తాము అన్నది మనం లెక్క చెప్పలేము. సో ఎట్లా వెళ్తాము అన్నది మోర్ ఇంపార్టెంట్. సో దిస్ జర్నీ ఆఫ్ దే హ్యావ్ టు రిమెంబర్ మీ. దట్ ఈస్ వన్ బిగ్ థింగ్ దట్ ఐ హ్యావ్. అది నా స్వార్థం అనుకోవచ్చు. బట్ నాకు నా కూతుర్లు మా అమ్మ ఉంది, మా అమ్మ నించుంది, మా అమ్మ ఇది చేసింది, ఆర్ 30-40 years later in their life ఏదైనా సమ్ ర్యాండమ్ ప్లేస్లో ఏదైనా తినగానే అరే మా అమ్మ ఇట్లా వండుతుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి అన్నది నా స్వార్థము. సో మనము వాళ్ళతోటి వెళ్ళలేకపోతే వాళ్ళు మనల్ని వదిలి చాలా ఈజీగా ముందుకు వెళ్ళిపోతారు. దే హ్యావ్ దేర్ ఫ్రెండ్స్, దే హ్యావ్ దేర్ లైఫ్, ఆల్ దోస్ థింగ్స్. సో యాజ్ పేరెంట్స్ we only have to make that extra effort to be in their life. అండ్ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే నాకు మేం పెరిగినప్పుడు కంటే ఇప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్, చాలా 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 సొసైటీలోనే చాలా ఇవి ఉన్నాయి. అంటే వీ నెవర్ ఫేస్ సో మచ్ ఆఫ్ ఈవ్ టీజింగ్ ఆర్ దిస్ బాడీ షేమింగ్ ఆర్ నథింగ్. దే వాజ్ ఎట్లున్నో అంతే, ఇట్ వాస్ చిల్ టైప్. బట్ దెన్ దీస్ కిడ్స్ ఫేస్ ఆల్ దట్, రైట్? సో మనము ఆ ఎక్స్ట్రా సపోర్ట్, ఆ ఎక్స్ట్రా కుషన్, అండ్ మనకి ఇట్లాంటివి అవుతున్నాయని తెలుసు కాబట్టి వీ హ్యావ్ టు బీ దేర్ ఫర్ దెమ్. అండ్ ఇంకొకటి వాట్ ఐ బిలీవ్ ఇస్, ఏం చేసి వచ్చినా నేను ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పగలను అన్న నమ్మకం యాజ్ పేరెంట్స్ ఇవ్వగలిగితే దే విల్ షూర్లీ డ్రాగ్ us along. ఓకే. అంటే ఎంతో ఘోరమైన పని చేసి వచ్చిన ఇట్లా, అంటే కాలేజ్ బంక్, దీస్ ఆర్ ది స్మాలర్ థింగ్స్ దట్ కిడ్స్ డూ, రైట్? Even we wanted to do or we did, it's a different thing that they are the smallest of the small things. But they have to come back and tell you. That is a trust that has to be built. Only with that trust, వాళ్ళు ఏ జనరేషను, నేను ఏ జనరేషన్, ఆబ్వియస్గా డిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళకు వచ్చినంత టెక్నాలజీ నాకు రాదు. బట్ స్టిల్ ఆ ట్రస్ట్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. యా మేడం, చాలా చోట్ల మీరు వెళ్ళేసి కూడా దీని మీద మాట్లాడారు, ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడారు. ప్రతి చోట చాలా దగ్గర కూడా మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు, అంటే సేఫ్టీ ఎలా ఉండాలి, ఎలా మనం ఇంకా అప్గ్రేడ్ కావాలి. హౌ డు సీ దిస్ మ్యామ్? ఇక్కడ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ రియలీ వాంట్ టు టెల్ ఇన్ దిస్ సిచ్యువేషన్. మెనీ టైమ్స్ దట్ వీ సీ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ సేఫ్టీ ఇవన్నీ మాట్లాడినప్పుడు ద డౌట్ ఈజ్ ఇన్ ఉమెన్ హర్ సెల్ఫ్. ఓకే. బై ది సొసైటీ, బై ది పేరెంట్స్, బై ది ఎవ్రీ వన్. లైక్ మై ఓన్ ఇష్యూ, మై మామ్ లైక్ నీకు అవసరమా అని చిన్నప్పటి నుంచి కూడా ఐ ఆల్వేస్ బీన్ ఎ టామ్ బాయ్. మై డాడ్, నాన్న వాజ్ లైక్ ఇట్స్ ఓకే, ఏదో ఒకటి చేస్తుంది కదా అని. బట్ మా అమ్మ ఎప్పుడు కూడా ఊరి మీద గొడవలన్నీ ఇంటికి తెస్తావు, ఎట్లా తెస్తావు నువ్వు అని. సో అట్లా మై మదర్ వాజ్ రియలీ స్కెప్టికల్. బట్ ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఆర్ ఈవెన్ మై పేరెంట్స్, ఐ మీన్ మై మామ్ ఇస్ నో మోర్, బట్ మై పేరెంట్స్, మై నానా విల్ వౌచ్ ఫర్ ఇట్. ఐ హ్యావ్ టోన్ డౌన్ అ లాట్. నేను నిజంగా అంటే లిటరల్గా యూనిఫామ్ అన్న బాధ్యతను కట్టి కిందకి తోసేశారు. లేకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్ అరౌండ్, మైట్ బి బాసింగ్ అరౌండ్. బట్ ఐ ఫీల్ ద డౌట్ ఈజ్ ఇన్ ద ఉమెన్స్ మైండ్. ద సొసైటీలో పెట్టిన ఆ డౌట్ ఏదైతుందో అది ఉమెన్ మైండ్లో ఉంది. నేను చేయగలుగుతానా, నేను చేస్తానా, నేను బ్యాలెన్స్ చేయగలుగుతానా, రెండూ చేయగలుగుతానా, ఇది చేయగలుగుతానా, అది ఆ డౌట్ తోటే మనం చాలా దగ్గరలో ఆగిపోతున్నాం. ఆ డౌట్ని తీసేస్తే ఎందుకు చేయలేము ని రిప్లేస్ చేయండి, చేయగలుగుతానా నుంచి ఎందుకు చేయలేను అని రిప్లేస్ చేయండి, మిరాకిల్స్ విల్ హ్యాపన్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. యా మ్యామ్, వన్ స్ట్రాంగ్ మెసేజ్ ద పీపుల్ ఇన్ యూనిఫామ్, ఉమెన్ పోలీస్, అండ్ ఫర్ ద ఆస్పిరెంట్ ఏం చెప్తారు? For people in uniform and for aspirants, whoever it is, believe yourself.
your gut feeling and believe in yourself. The moment you can't believe yourself, the moment there is no self-love, what can we give to the society? So నన్ను నేను నమ్ముతాను, నేను ఏ సిచ్యువేషన్లో అయినా నేను నించోగలుగుతాను, నేను చేస్తాను, చేయగలుగుతాను. సో ఆల్సో విత్ ది ఆస్పిరెంట్స్ చదవగలుగుతారు, చదివి రాగలుగుతారు. నేను వచ్చినప్పుడు నేను ఒక నార్మల్ పర్సన్ని, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. నేను వచ్చినప్పుడు అంటే యావరేజ్ ఇన్ ద సెన్స్ లైక్ నేను చదవాలనుకోలేదు అప్పుడు, నాకు ఇన్ని మార్కులు చాలు. లిటరలీ యూ విల్ నాట్ బిలీవ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ నేను ప్రతి ఎగ్జామ్లో రాసి వచ్చి నాన్న ఎన్ని మార్కులు కావాలనేదాన్ని ఎగ్జామ్ కంటే ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్లో నాన్న సైన్ పెట్టాలి కదా. సో నాన్న నీకు ఎన్ని మార్కులు ఏ సబ్జెక్ట్లో కావాలి అంతటికే చదివేదాన్ని. సో లిటరలీ నా 10th క్లాస్లో మై నాన్న కాల్స్ మీ అమ్ము. సో అమ్ము నీకు 70% వస్తే 70% వస్తే నేను నీకు బార్బీ డాల్ కొనిస్తాను. బ్యాక్ దెన్ అప్పుడే మనది గ్లోబల్ ఎకానమీ ఓపెన్ అయింది. సో బార్బీ డాల్స్ వర్ ఫస్ట్ కమింగ్ ఇన్. సో ఆల్ మై కజిన్స్ అండ్ ఎవ్రీ వన్లో ఐ వాజ్ ఇన్ మై 10th స్టాండర్డ్ అనుకోని. వన్ ఫైన్ డే ఫ్యాంటసీస్ అని షాప్ ఉండేది. వెళ్ళి నాన్న నాకు ఆ బొమ్మ కావాలి. నాన్న నువ్వు 70% తెచ్చుకో 10thలో నీకు. సో దట్ వాజ్ ది మోటివేషన్ ఫార్ మీ టు గెట్ మై 70. ఓకే, ద సేమ్ థింగ్ హ్యాపెండ్ నెక్స్ట్ ఇయర్ వేర్ లైక్ నాన్న ఎన్ని మార్కులు కావాలి, ఫైన్ సెనోరిటా లిబర్టీవి సెనోరిటా శాండల్ 6 inch హై నాకు అది కావాలి. సో అట్లా నా స్ట్రెంగ్త్ ఏంటి నాకు నిజంగా తెలియదు. సో మై ఫాదర్ ఆర్ మై ఫాదర్ ఇన్ లా వాజ్ ఆల్వేస్ దేర్ టు టెల్ మీ వాట్ ఐ కెన్ డూ, వాట్ ఐ కెన్ అచీవ్. సో ఇప్పుడు జనరేషన్కి నేను ఏం చెప్తానంటే ఐ వాజ్ లక్కీ ఇనఫ్, బ్లెస్డ్ ఇనఫ్ దట్ దే సా ఇట్ ఇన్ మీ. But then I actually urge everyone that they see it in themselves. ఒక మెంటర్ రోల్ ఎంత ప్లే చేస్తుంది మేడం ఒకరి లైఫ్లో? చాలా చాలా ప్లే చేస్తుంది. సో చిన్న ఇష్యూకి కూడా వెనక్కి వెళ్ళి ఎవరిని అడగాలి అన్న క్వశ్చన్ చాలా ఉంటుంది. హూ ఈజ్ ద పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ మై డైలమా, రైట్? సో ఇలా చేసుకో కెరీర్లో అడ్వాన్స్మెంట్ ఉంటుంది ఆర్ కెరీర్లో గుర్తింపు వస్తుంది అని చెప్పడం ఒక టైప్ ఆఫ్ మెంటర్షిప్ అయితే, నువ్వు ఇది చెయ్యకు, ఇది తప్పు చేసినావు, ఇట్లా చేసుంటే బాగుండేది అని చెప్పగలిగిన మెంటర్షిప్ కూడా అవసరం. సో ఎస్, దట్ వే మెంటర్షిప్ రియల్లీ ప్లేస్ అ వెరీ వెరీ బిగ్ రోల్. అండ్ ఎస్పెషలీ ఇన్ పోలీస్, అంటే పోలీస్ ఈజ్ లైక్ హైరార్కీ డ్రివన్ అప్. సిస్టమ్ కూడా కదా, హైరార్కీ. వీఆర్ లైక్ వీ నెవర్ గో బియాండ్ దట్ ర్యాంక్. ఒక ర్యాంక్ వాళ్ళు ఇంకో ర్యాంక్ వాళ్ళని ఫ్రెండ్స్ లాగా అట్లా ట్రీట్ చేయము. దే ఆర్ ఆల్వేస్ సీనియర్స్, దో దే మే బీ యంగర్ ఇన్ యువర్ ఏజ్ బట్ స్టిల్ దే ఆర్ సీనియర్స్. సో అట్లా చాలా హైరార్కీ డ్రివెన్ డిపార్ట్మెంట్లో మెంటర్షిప్ రియల్లీ మ్యాటర్స్. సో సమ్వన్ whom you can like trust, whom you can put that thing, that is most important. And luckily I have another women officer whom I can trust. And madam itla aitundi nannu em cheyamantavu, na valla gaatle, నువ్వు ఒక పుట్ట సెలవు పెట్టి నా దగ్గర గమన్ మిగతా అంతా మాట్లాడక ఒక పుట్ట సెలవు పెట్టిరా, నువ్వు ప్రస్తుతానికి మాట్లాడక ఏం మాట్లాడక సెలవు పెట్టి నా దగ్గర రా. అంత చనువుగా నన్ను చల్లిలాగా కాపాడే ఒక ఆఫీసర్ ఉన్నారు. దట్ రియల్లీ మ్యాటర్స్. అంటే ఆ కష్టం వచ్చినా, కోపం వచ్చినా, సంతోషం వచ్చినా ఎవరితో షేర్ చేసుకోగలగాలి, అది చాలా ఇంపార్టెంట్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ మ్యామ్. సో మెనీ ఇన్సైట్స్.